సో నిన్న 47 మంది మావోయిస్టులు లొంగిపోయారట. 47 మెంబర్స్. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ హేమ్లా ఐతు బృందం. ఆ పార్టీలో మిగిలిన తెలంగాణ వాళ్ళు నలుగురే అట. ఆయుధాల డంపుల కోసం గాలిస్తున్నాం డీజీపీ. సో వీళ్ళంతా లొంగిపోయిన మావోయిస్టులు. ఛత్తీస్గఢ్కు చెందిన 47 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో శనివారం లొంగిపోయారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ హేమ్లా ఐతు అలియాస్ విజ్జా తన బృందంతో కలిసి లొంగిపోవడంతో దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ పిఎల్జీఏ బెటాలియన్ 1 కనుమరుగైనట్టే అని డీజీపీ తెలిపారు. వీరి లొంగుబాటుతో ఛత్తీస్గఢ్ సైతం మావోయిస్టు రహిత రాష్ట్రమైందని, తెలంగాణలో అయితే ఒక్క మావోయిస్టు కూడా అడవుల్లో లేరని స్పష్టం చేశారు. అంటే తెలంగాణలో ఏ అడవిలో కూడా మావోయిస్ట్ అనే వ్యక్తి లేరట. తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు గణపతి, ఆయన భార్య రత్నాభాయ్, ఒడిశాలో పనిచేస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు వార్తా శేఖర్ అలియాస్ మంగ్తూ మాత్రమే జనజీవన స్రవంతిలో కలవాల్సి ఉన్నది. గణపతి, ఆయన భార్య మాత్రం అడవుల్లో లేరన్న సమాచారం ఉన్నది. 2023లో కేంద్ర రాష్ట్ర కమిటీలో తెలంగాణకు చెందిన వారు 125 మంది ఉంటే ప్రస్తుతం నలుగురే మిగిలిరట. ఆ నలుగురు కూడా అడవుల్లో లేరు అని అంటున్నారు. శనివారం లొంగిపోయిన వారికి తాత్కాలికంగా ఒక్కొక్కరికి 25,000 ఇచ్చాం. బ్యాంకు ఖాతాలు తెరిచిన తర్వాత నిబంధనల ప్రకారం వారిపై ఉన్న రివార్డులు అందజేస్తాం. మావోయిస్టుల ఆయుధాల డంపుల కోసం బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించడానికి కృషి చేస్తున్న అధికారులను డీజీపీ ప్రశంసించారు. మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన లేఖ ఉత్తరాది నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్నారట. దేవ్జీ, సోను విప్లవ ద్రోహులే. ఎవరు దేవ్జీ అంటే ఈయన మల్లోజుల, సోను అంటే ఆషన్న. వీళ్ళిద్దరు విప్లవ ద్రోహులే అని మావోయిస్టు పార్టీ ఎన్సీసీ కమిటీ పేరిట ఒక లేఖ వచ్చింది. మావోయిస్టు పార్టీ ఉత్తర సమన్వయ కమిటీ పేరిట ఉన్న లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉద్యమాన్ని వ్యతిరేకించడానికి లేదా పార్టీని రద్దు చేయడానికి చట్టబద్ధమైన మార్గాలు ఆశ్రయించేవారు పార్టీకి బద్ధ శత్రువులు. దేవ్జీ, సోనులను విప్లవ ద్రోహులుగా పరిగణిస్తున్నాం. దేశంలో విప్లవ కమ్యూనిస్టు ఉద్యమం ఇంతటి తీవ్రమైన ఎదురుదెబ్బను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. 1970లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రస్తుతం తాము ఇప్పటికీ కమిటీలకు నాయకత్వం వహిస్తున్నాం. కేంద్ర కమిటీ వ్యూహాత్మక ప్రాంతాల్లో ప్రజాయుద్ధానికి సారథ్యం వహిస్తోంది. జార్ఖండ్లోని సింగ్భూమ్ జిల్లా గోయిల్కేరా పరిధిలో ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలతో రమేష్ అనే వ్యక్తిని మావోయిస్టులు శనివారం హత్య చేశారు. ఈ ఘటనతో జార్ఖండ్లో కేంద్ర బలగాలు కూంబింగ్ ప్రారంభించినాయి. అంటే ఇంకా మావోయిస్టులు ఉన్నారు అని ఈ ఘటన ద్వారా అర్థమవుతున్నది. మార్చి 31 వాళ్ళు పెట్టిన డెడ్ లైన్, అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ అది అయిపోయింది.